హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మనం వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అండి. ఆ వారాహి అమ్మ దయ వల్ల మనమందరం కూడా ఈ చల్లని తల్లి నీరులో ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారాహదేవి నవరాత్రులలో అమ్మవారిని పూజించడం అనేది అమ్మవారు మనకిచ్చిన వరం. అందుకే అమ్మవారు నవరాత్రులు 9 రోజులు పూజించుకోగలుగుతున్నాను. నేనైతే ఈ వారాహి నవరాత్రులు అన్ని వీడియోలు నేను అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు అమ్మవారిని పూజ చేయలేని వారు టుడే చేసుకోండి. ఫస్ట్ 3 days వీడియోస్ నేను కుదరక అప్లోడ్ చేయలేదు. రిమైనింగ్ 6 days వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇంకా ఈ వీడియోలో 8వ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎలా అలంకరించాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారాహిదేవి నవరాత్రులు 8వ రోజు 2024 జూలై 13న శనివారం రోజు వచ్చిందండి. ఈ రోజు అష్టమి తిథి ఆఫ్టర్నూన్ నుంచి 12 తర్వాత నుంచి ప్రారంభమైంది. ఈ అష్టమి తిథి రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. నేనైతే ముందు రోజు పెట్టినవన్నీ తీసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి అన్ని దీపపు కుందుల్ని తీసి క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అమ్మవారి ముందు నేనైతే ఈ విధంగా ముగ్గు వేసుకుంటున్నాను. ఈ ముగ్గు వేశాక మీ దగ్గర ఉన్న పూలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే లలిత అమ్మవారిని, మీ దగ్గర రాజశ్యామల అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని కూడా మీరు అలంకరించుకోవచ్చు. మొదట మనం గణపతిని తీసుకొని పూజించాలి కదండి. ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం మనం. ఈ విధంగా బొట్లు పెట్టి మన దగ్గర ఉన్న పూలు అన్నింటితో మీరు చక్కగా అలంకరించుకోండి. నేనైతే ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. మీ దగ్గరున్న పూలతో ఎన్ని రకాల పూలైనా పర్వాలేదండి. చక్కగా అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాక నిన్న పెట్టుకున్న దీపపు కుందులు అన్నింటినీ తీసి ఈరోజు సాటర్డే కాబట్టి అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. నేను దీపపు కుందులు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. ఇన్ని అన్ని అని ఏం లేవు. మీకు దగ్గర ఎన్ని ఉంటే మీరు అన్ని పెట్టుకోవచ్చు, కానీ 2 కన్నా ఎక్కువే పెట్టుకోవాలి. కానీ ఈరోజు అష్టమి తిథి కదండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి కందదీపం పెట్టాలండి. కందదీపం వెలిగించడం వలన సంతానం, ఐశ్వర్యం, ఆస్తుపాస్తులు కొనేటటువంటి గొప్ప అదృష్టం మనకు వస్తుంది. అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం. ఆమె చాలా ఆనందపడతారంట. అలాగే దీపాలను పెట్టే ముందు పసుపు బొట్లు, కుంకుమ బొట్లు కూడా దీపాలకు పెట్టి పుష్పాలతో అలంకరించాక దీపాలు వెలిగించాక అప్పుడు దీపలక్ష్మికి దండం పెట్టుకుని అప్పుడు మనం గణపతికి పూజ స్టార్ట్ చేయాలండి. ముందుగా గణపతిని పూజించుకుందాం అక్షింతాలతో, పసుపు కుంకుమలతో, పూలతో. అప్పుడు స్వామివారి మంత్రాలు చదువుకుంటూ పూజించుకోవాలి. ఇప్పుడు తర్వాత అమ్మవారిని, లలిత అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని పూజించుకోవాలి. దీపం సమర్పించాలండి. ఈ వారాహి నవరాత్రులలో 8వ రోజు అమ్మవారి యొక్క రూపం లక్ష్మీ రూపం. ఈ అష్టమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందంటండి. దీపాలతో అమ్మవారిని పూజించండి, అమ్మవారికి సమర్పించండి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం స్వీట్ పొంగులండి, బెల్లంతో చేసింది. అలాగే బెల్లంతో తయారు చేసిన ఎటువంటి లడ్డు అయినా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే నిమ్మకాయని, కొబ్బరికాయ మీ దగ్గర ఉంటే మీరు అమ్మవారికి పెట్టుకోవచ్చు. దాంతోపాటు విశేషమైన నైవేద్యాలు కొన్ని ఉన్నాయి కదండి. పనసపండు, తేనె, బెల్లం పానకం, దానిమ్మ పండు. చివరిలో అమ్మవారికి మీరు హారతి కూడా ఇచ్చేయండి. మీ దగ్గర ముద్దు కర్పూరం ఉన్నా, పచ్చి కర్పూరం ఉన్నా. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు ఉంటే అవి చదువుకుంటూ అమ్మవారికి పూజ చేయండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే 8వ రోజు అష్టమి రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకో 2 రోజులు ఉంటే పూజ అయిపోతుందండి. 14వ తారీఖు లాస్ట్ రేపు. పూజ అయ్యాక అమ్మవారి ఫోటో విగ్రహంకి పూజ చేసిన వాళ్ళ విగ్రహంని ఏం చేయాలంటే పూజను మీరు దేవుడి గదిలో పెట్టేసుకోవచ్చు అండి. పెట్టేసుకొని ఎవ్రీ ఫ్రైడే మీరు పూజ చేసుకోవచ్చు. లేదు ఎవ్రీ ఫ్రైడే చేయలేము అనుకుంటే అష్టమి రోజు, పంచమి రోజున మీరు పూజ చేసుకోవచ్చు అండి. అలాగే విగ్రహాన్ని అయితే మీరు దీపం వెలిగిస్తానంటే పర్వాలేదు, లేదంటే మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. దానికి కాళ్ళు ఇలాంటివి తగలకుండా చూసుకోండి. అమ్మవారి ఫోటోని మేము దేవుడి గదిలో పెట్టుకోలేము అన్నా సరే మీరు ఇంట్లో ఎక్కడోకక్కడ పెట్టుకోవచ్చు. మొత్తానికి 8వ రోజు అష్టమి రోజున పూజ అమ్మవారికి ఈ విధంగా అయితే నేను చేశానండి. మీరు ఎవరైనా పూజ చేయలేదు, పూజా విధానం తెలియలేదు అనుకుంటే మీరు అందరూ నా వీడియోస్ చూసి నార్మల్గా సింపుల్గా పూజ ఈ విధంగా చేసుకోండి.